యేసుక్రీస్తు నామములో మీకు శుభంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూస్తాము. ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయం గమనించినట్లయితే విత్తువాని ఉపమానం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో శిష్యులకు ఉపమానం చెప్పి ఆ ఉపమానానికి అర్థము మత్తయి సువార్త 16వ వచనంలో 13-16వ వచనం నుంచి యేసు ప్రభువు వారు శిష్యులకు ఆ ఉపమానాన్ని వివరిస్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నాడంటే 18వ వచనం మనం చూసినట్లయితే, విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యంను గూర్చిన వాక్యం విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని వెతుకొని త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. విత్తనాలు విత్తేవాడు విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన పడినాయి, కొన్ని రాతి నేలలో పడినాయి, కొన్ని ముళ్ళ కొంచెలో పడినాయి, కొన్ని మంచి నేలలో పడినాయి. ఈ త్రోవ పక్కన పడిన విత్తనాలు, రాతి నేల పడిన విత్తనాల్ని, ముళ్ళ కంచెలో పడిన విత్తనాలని గురించిన భావం యేసు ప్రభుల వారు తెలియజేస్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నాడంటే, మొదటగా త్రోవ పక్కన పడిన విత్తనాల గురించి చెప్తా ఉన్నాడు. త్రోవ పక్కన పడినవి పక్షులు వచ్చి వాటిని మృంగివేశాయి. ఎలా మింగివేశాయి, ఎందుకు త్రోవ పక్కన పడ్డాయి అంటే, విత్తనాలు విత్తేటప్పుడు కొన్ని త్రోవ పక్కన పడతాయి, కొన్ని ఆ నాగలి దున్నినప్పుడు కొన్ని ఆ నాగలి దున్నిన చారాలో పడతాయి, కొన్ని మంచి నీళ్ళలో పడతాయి, కొన్ని ముళ్ళున్న చోట్ల పడతాయి. మనం అనుకున్న స్థలంలో విత్తనాలు పడవు. అయితే త్రోవ పక్కన పడిన విత్తనం ఎవరు అని చూసినట్లయితే, ఎవడైనా రాజ్యం గురించిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవు. త్రోవ పక్క పడిన వాడు వీడే. అంటే రాజ్యం గురించిన వాక్యం, దేవుని గురించిన మాటలు చెప్పినప్పుడు, పరలోక రాజ్యం గురించిన మాటలు చెప్పినప్పుడు ఇతగాడు ఏం చేస్తాడంటే, విని వాని యొక్క హృదయంలో ఆ వాక్యాన్ని ఉంచుకోనకుండా ఈ చెవులో విని ఆ చెవులో వదిలిపెట్టినట్టుగా వదిలిపెట్టేస్తాం. వాక్యము అనే ఈ విత్తనము వాని జీవితంలో ఫలించకుండా, వాని హృదయంలో అది వాడు దాచిపెట్టుకోకుండా ఏం చేస్తాడంటే దాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. నిర్లక్ష్యం చేసినప్పుడు దుష్టుడు వాని హృదయంలో నుంచి ఆ వాక్యము ఎత్తుకొని పోతా ఉంటాడు. వాక్యము విత్తబడినప్పుడు మనం జాగ్రత్తగా దాన్ని చూసుకొని మన హృదయంలో అది ఫలించినట్లుగా మనం దాన్ని కాపాడుకోవాలి. ఒక భక్తుడు అంటా ఉన్నాడు ఈ విత్తనం గురించి, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవుని వాక్యము బ్రతికిస్తుంది. దేవుని వాక్యము బాధలలో నెమ్మది కలుగజేస్తా అంటారు. అలాంటి వాక్యాన్ని మనం జాగ్రత్తగా దాచిపెట్టుకోకపోతే దుష్టుడు వచ్చి దాన్ని ఎత్తుకొని వెళ్తాడు. దుష్టుడికి మనం అవకాశము ఇస్తున్నాం. చాలామంది వాక్యము సంఘాలలో విత్తబడినప్పుడు వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని ఈ చెవుల నుండి విని ఆ చెవుల నుంచి బయటికి పంపిస్తూ ఉంటారు. కాబట్టి త్రోవ పక్కన పడిన విత్తనము ఎలా ఉన్నాడో వీరి జీవితం కూడా అలానే ఉంటుంది. రెండవది, రాతి నేలలో పడిన విత్తనం. ఈ రాతి నేల పడిన విత్తబడిన వాడు
వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తాడు. అయితే వేరు లేనందున అతడు కొంచెం కాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడు. ఈ రాతి నేల పడిన విత్తనము మన్ను ఉండదు కాబట్టి మన్ను ఉన్నంత వరకే అది వెళ్ళి ఫలిస్తుంది. ఈ చాలా లోతుకు మట్టి లేదు కాబట్టి ఆ రాయి ఎక్కడి వరకు అయితే ఉంటుందో అక్కడ వరకే ఆ విత్తనం అక్కడ ఉండి అక్కడ ఫలిస్తుంది. అయితే ఎండ కొట్టగానే అది మాడిపోతుంది, చచ్చిపోతుంది. ఈ రాతి నేల హృదయం వాక్యం వింటాడు, సంతోషంగా అంగీకరిస్తాడు. అయితే దేవుని వాక్యానికి లోతుగా ఎక్కువగా లోబడడు కాబట్టి తమ ఆత్మీయ స్థితిలో ఎదుగుదల లేదు కాబట్టి క్రీస్తు నిమిత్తం శ్రమ, హింస, అభ్యంతరాలు రాగానే దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ రోజుల్లో చాలా మంది క్రీస్తు నిమిత్తము నిందలు, హింసలు, అవమానాలు రాగాలే దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. మరికొంత మాత్రం పేరుకు మాత్రమే దేవుణ్ణి ధరించుకొని క్రైస్తవుడిగా ఉంటారు. అంతే, వారి పేరులో మాత్రం క్రైస్తవత్వం కనిపిస్తూ ఉంటుంది. వారి జీవితంలో దేవుడు ఉండడు. మేము క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికే వాళ్ళు పనికొస్తారు కాబట్టి వారు దేనికి పనికిరాదు. విత్తనం మంచిదే కానీ భూమి బాగలేదు. అందుకే అది వేరు మరి లోతుగా నాటబడలేదు, అది చదును చేయబడలేదు కనుక, లోతుగా నాటబడలేదు కనుక వాడు ఎక్కువ కాలము దేవునిలో క్రీస్తు కూడా ఉండలేకపోయాడు. ప్రియులారా, మరి మన హృదయం ఎలాగుంది? లోతుగా మరి వాక్యము విత్తబడినప్పుడు ఆ వాక్యాన్ని మన హృదయంలో లోతుగా నాటబడినట్లుగా మనం చేసుకుంటున్నామా? లేదా శ్రమ, హింస, బాధ వచ్చినప్పుడు మన దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం? ఈ రాతి నేల పడిన విత్తనం లాగా మన జీవితం ఉందా? ఒకసారి ఆలోచించుకుందాం. మూడవదిగా, ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్య వినువాడే గాని ఐగిక విచారము, ధనమోసము ఆ వాక్యమును అణిచివేయును గనుక అతడు నిష్ఫలుడవును. ఇది చాలా ప్రమాదకరమైనది. ఎందుకంటే క్రీస్తు వాక్యాన్ని అంగీకరించి మరి దేవుని వాక్యానికి చోటు ఇచ్చి మొదట మరి ప్రేమిస్తాడు, దేవుని దయ వాత్సల్యత మీద ఆధారపడతాడు. చాలా మంది వారి యొక్క దీనదశలో ఉన్నప్పుడు ఎక్కువ దేవునితో సమయం గడుపుతారు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతా ఉంటారు. దేవునికి బదులు డబ్బును ఎక్కువగా ప్రేమిస్తాడు, ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తాడు. దేవుడు ఆశీర్వదించినది మొదలుకొని మరి దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వకుండా వాడు సంపాదించే సంపాదనకు ఎక్కువ సమయం ఇస్తారు. అందుకే వాక్యం ఏమంటా ఉన్నదంటే మత్తయి సువార్త 19:24 ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరలేడు. వాడు చేరుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సాధ్యం. అంటే ధనవంతుడైన వాడు వాని హృదయం ఎక్కువ ధనం మీదనే ఉంటుంది కాబట్టి దేవుని మీద ఉండదు. ఒంటె సూది బెజ్జంలో దూరుతుంది కానీ ధనవంతుడు మాత్రము పరలోక రాజ్యంలో చేరలేడు అని చెప్తా ఉన్నాడు. దేవుడు మనల్ని దీవించాలని ఆశపడతాడు, దీవిస్తాడు కూడా. మనం దీవించబడిన వారంగా ఉండాలని దేవుని యొక్క ఆశ. కానీ దేవుడు మనల్ని దీవించగానే దేవుణ్ణి వదిలిపెట్టిపోయే దుష్ట హృదయం మన లోపల ఉంటా ఉన్నది. అందుకే వాక్యము మరి విని అంగీకరించి తర్వాత దేవుణ్ణి మరి మనం విడిచిపెట్టిపోయే పరిస్థితిలో మనం ఉంటా ఉన్నాం.
మనకు ఒక ఆలోచన రావాలి. దేవుడు మనల్ని దీవిస్తాడు కదా, దీవించడానికే మనల్ని మరి పిలిచాడు కదా. ఎందుకు ఇలా అంటే నీ మనస్సు దేవుని పైన ఉండాలి, డబ్బు పైన కానే కాదు. సామెతల గ్రంథం 30:8 నుంచి మనం 10వ వచనం వరకు చూస్తే సొలొమోను అంటున్నాడు, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకు, ఎందుకంటే కడుపు నిండిన తర్వాత యెహోవా ఎవడని నేను అందునేమో. పేదరికం ఇస్తే వీధనై దొంగిలినై దేవుని నామము నేను దూషిస్తనేమో. కాబట్టి నాకు చాలినంత ధనం దయచేయి. ప్రియులారా, అనేక మంది జీవితాలను మనం గమనిస్తే వారి యొక్క ఆత్మీయ స్థితిలో నుంచి దూరం చేసేది ఏంటిదంటే డబ్బు. దేవునికి దూరంగా డబ్బు తీసుకెళ్తూ ఉంటుంది. వాడు ఏమైనా ఆలోచిస్తూ ఉంటాడు, కానీ దేవుని గురించి సమయం తక్కువగా ఇస్తాడు. ఏం ఆలోచించినా డబ్బు కొరకే ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి మన యొక్క ఆత్మీయ స్థితిని దిగజార్చేది డబ్బు. ఐహిక విచారం అంటే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అనే ఈ ఆలోచనలు చేయబట్టి మన ఆత్మీయ స్థితిని మనము కోల్పోతాం. వీటిని బట్టి మరి మన ఆత్మీయ స్థితి చాలా బాధగా తయారవుతూ ఉంటుంది. ఆత్మీయ స్థితిలో దేవుడు నీ విడిచిపెట్టే పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ధన వ్యామోహము, ఈ ఐకిక విచారము అనే ఈ ముండ్లు మనల్ని అణిచివేస్తాయి. కాబట్టి మన జీవితాన్ని ముళ్ళ పొదలో పడిన విత్తనంలాగా కాకుండా మంచి నేలలో పడిన విత్తనంలాగా ఉండునట్లు మన హృదయాన్ని మనము మరి జాగ్రత్తగా చూసుకోవాలి. 4వది, మంచి నేలలో పడిన విత్తనము ఏంటిదంటే వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై 100 60 30 ఫలిస్తారు. మరి వీళ్ళు ఎలా ఉంటారు అంటే దేవుని వాక్యం కొరకు వారి హృదయాన్ని సిద్ధపరచుకుంటా ఉంటారు. వారి హృదయంలో దేవునికి చోటిస్తారు, వాక్యాన్ని దాచిపెట్టుకుంటారు. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చూసినట్లయితే, యెహోవా యందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించుచు నీటి యోరలు నాటబడిన వాడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దేవుని వాక్యముని అతడు ఏం చేస్తాడంటే దివారాత్రాలు ధ్యానించి మరి దాని యందు ఆనందించుచు సంతోషించుచు తన జీవితాన్ని అభివృద్ధి పరుచుకుంటాడంటాడు. వాడి హృదయం నుంచి వాక్యాన్ని బయటికి పోనీయడు. వాక్యం నిమిత్తం శ్రమ కానీ, హింస కానీ, బాధ కానీ, ఇబ్బంది కానీ, చావు వచ్చినా సరే దాని కొరకు మరి వాడు భయపడడు, దేవుణ్ణి వదిలిపెట్టడు. వాని జీవితాన్ని దేవునికి అంకితం చేస్తూ ఉంటారు. మన హృదయం అనే ఈ పొలము, ఈ భూమి దేవుని కొరకు దున్నబడాలి, దేవుని కొరకు చదును చేయబడాలి. ఎలాంటి కలుపు మొక్కలు లేకుండా దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించినట్లుగా మరి వాడు సిద్ధపరచుకుంటా ఉంటాడు. ఎప్పుడైతే ఇలాంటి మంచి నేలను కలిగి ఉంటామో, సారవంతమైన హృదయాన్ని అంటే పరిశుద్ధమైన హృదయాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, దేవుని యొక్క వాక్యానికి మనం ఎప్పుడైతే చోటిస్తామో, దేవుడు మన జీవితాన్ని దీవిస్తూ ఉంటాడు. అప్పుడు వ్యవసాయకుడు ఎలాగైతే భూమిని నాగలితో దున్నించి కలుపు తీసివేసి విత్తనాలు చల్లి ఎరువులేసి మంచి పంటను పండిస్తాడో, అలాగా మన జీవితాన్ని, మన హృదయాన్ని మనం దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి. ఎట్లా వ్యవసాయకుడు అయితే 100% పంటను తీసుకున్నాడు, దేవుడి కొరకు కూడా మన హృదయాన్ని మనం అలాగా సిద్ధపరచుకోవాలి. మన హృదయంలో మరి మన హృదయమైన ఆ నేలలో కలుపు లాంటి పాపము, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉన్నట్లయితే మనం తీసివేసుకోవాలి. మన హృదయం చదును చేయబడాలి, దున్నబడాలి, కలుపు తీయబడాలి.
ప్రియులారా, అప్పుడే మనం నూరంతలుగా మరి ఫలిస్తూ ఉంటాం. నేల మన హృదయం, వాక్యం అనే విత్తనం మంచిదే. దేవుని వాక్యము ఎవరి జీవితాలలో అయితే తీసుకుంటారో వారి జీవితాన్ని వాక్యం ఫలింపజేస్తూ ఉంటుంది. హృదయంలో వాక్యానికి చోటిస్తే వాక్యాన్ని బట్టి మన జీవితం ఫలిస్తూ ఉంటుంది. అనేకులు హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వటం లేదు కాబట్టి వారి హృదయంలో ఫలింపు, అభివృద్ధి అనేది ఉండటం లేదు. భౌతికంగా చూసుకొని నేను ధనవంతుడిని, ధన సమృద్ధి కలిగి ఉన్నాను అని మనం అనుకుంటున్నాం, కానీ వాక్యం అంటున్నది నువ్వు మృతుడవు, నువ్వు చచ్చిపోయినవాడు. ఎందుకంటే నీ ఆత్మీయ స్థితిలో దేవుడు అనుకున్నట్లుగా నువ్వు ఎదగలేదు. నీ ఆత్మీయ స్థితి బాగలేదు. కాబట్టి మంచి నేల పడిన విత్తనంలాగా నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచు. ఎప్పుడైతే నీ హృదయాన్ని నువ్వు దేవునికి అప్పగిస్తావో దేవుడు నిన్ను దీవిస్తా ఉంటాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి తన కొరకు జీవించుటకు తన కృప నీకు అనుగ్రహించుగా.